వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు. ఈ రోజు మన ముందుకి ఒక ప్రత్యేకమైన గెస్ట్ అయితే తీసుకొచ్చాం. అలాగే మెయిన్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఏ పార్టీ జెండా మళ్ళీ ఎగరైపోతుంది? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీగా, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీగా, మరి రానున్న బీజేపీ, సెంటర్లో ఉన్న బీజేపీ పార్టీ జెండా ఇక్కడ ఎగరబోతుందా? అసలు ప్రజల్లో మెయిన్గా యూత్ కి ఏ పార్టీ వస్తే భవిష్యత్తు ఉంటుంది? మరి దీనికోసం మనకు పూర్తి వివరాలు చెప్పడానికి డాక్టర్ ప్రభా గౌడ్ గారు, బీజేపీ నాయకులు గారు, ఆమెతోనైతే ఈ రోజు అయితే ఉన్నాం. మేడం గారిని అడిగి చాలా డౌట్స్ నాకు కూడా ఉన్నాయి. అలాగే ప్రజలు నాకు చాలా మంది చాలా డౌట్స్ అయితే, చాలా క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. మరి వాళ్ళకున్న డౌట్స్ ని కూడా మరి ఒకసారి అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. డౌట్స్ అంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది. అసలు ఏం నడుస్తుంది రాజకీయ విధానం? ఏ పార్టీకి మద్దతు చూపిస్తే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది? ఈ టాపిక్ మీదకి వస్తే మీరేమంటారు? డౌట్ ఏముంది, అది నిజమే కదా. ఏం నడుస్తుందంటే ఏమీ నడవట్లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఏమీ నడవట్లేదు. ఈ రోజు ఉన్న స్థలాన్ని కూడా లేకుండా చేస్తున్నారు ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో. వాళ్ళ స్వంత లాభం కోసం జనాల మీద నానా అగత్యాలు చేసి, వాళ్ళ ఉన్న ఇంటిని కాస్త నాశనం చేసి, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, పిల్లలకి డెవలప్మెంట్ లేదు. లైక్ స్టూడెంట్స్, వాళ్ళ ఫీజు రీంబర్స్మెంట్ అన్నారు. సో ఆ విధంగా వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ లేదు. పేదవాళ్ళకి, నిరుపేదలకి ఇల్లులు అన్నారా, ఆ డెవలప్మెంట్ కూడా లేదు. చెప్పుకుంటున్నారు ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి తప్ప, కానీ రియాలిటీకి వస్తే ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి వచ్చినాయి? నిరుపేదకైతే రాలేదు నాకు తెలిసినంత వరకు. వాళ్ళ పార్టీ లీడర్స్ ఎవరైతే వాళ్ళ కింద ఉన్నారో అది కూడా అమ్ముకుంటున్నారు. ఒకప్పుడు చూసారా కేసీఆర్ మన ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా అమ్ముకున్నారు? 1,00,000కి 2,00,000కి ఇల్లు అమ్ముకున్నారు చూసారు. అమ్ముకొని ఏం చేసుకుంటున్నారు? 10 లక్షలు 15 లక్షలు అమ్ముకున్నట్టున్నారు అప్పట్లో. అమ్ముకొని ఆ ఫ్లాట్ లో ఏం చేశారు? ప్యాకెట్ క్లబ్ చేసేసారు. సేమ్ వాళ్ళు గెస్ట్ హౌస్ పెట్టుకున్నారు వాళ్ళు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ ఇంప్లిమెంటేషన్ అన్నమాట. జనాలకు ఇవ్వట్లేదు, వాళ్ళ పార్టీలో జనాలు వాళ్ళ పేర్లు పెట్టుకొని డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళే ఫ్లాట్లు తీసుకొని ఆ లోపల వాళ్ళకి నచ్చిన వ్యవహారాలన్నీ చేసి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. సెటిల్మెంట్ దంతా. దానికోసం ఏంటి ఇందిరమ్మ ఇల్లులు వాడుకుంటున్నారు. సో అంతమించి నిరుపేదకి ఇచ్చింది అనేది ఒక్కరు చూపించమనండి. ఒక్క నిరుపేదకి మేము పట్టా పంపిణీ చేసాము, ఒక నిరుపేద వచ్చి గృహప్రవేశం చేశారని చెప్పమనండి. కానీ మరి మీరేమో ఇలాగ అంటున్నారు, గరీబోల్ సీఎం రేవంత్ రెడ్డి అనే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అది నిజమేనా? అంటే పేదవాళ్ళ కోసమే సీఎం పదవిలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం చేయను నేను. అపోజిషన్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఎంతో ప్రెజర్ పెట్టి నేను ఎన్నో మంచి పనులు, మంచి నిధులు కూడా, నీళ్లు కూడా వాళ్ళకి వెళ్లకుండా చేస్తున్నానని కూడా మరి ఆయన మాటలో తెలుస్తుంది. అపోహ జనాల్ని చూడండి. జనాలకి ఎంత అప్పు పెట్టుడిన. బంగారం అన్నాడు, ఇచ్చాడా? ఇప్పుడు ఏమన్నాడు? బంగారం రేట్ పెరిగిపోయింది అంటున్నాడు. ల్యాప్టాప్స్ అన్నాడు, ఇచ్చాడా? పిల్లలకి స్కూటీ అన్నాడు, ఇచ్చాడా? ప్లస్ 6 సిలిండర్లు ఫ్రీ అన్నాడు, ఇచ్చాడా? పవర్ అది కూడా ఎంత తగ్గిస్తామన్నారు, చేశారా? అసలు ఏం చేశారు? అసలు ఆయన ఫ్రీ బస్ అంటున్నారు. ఒక్క ఫ్రీ బస్ తో మహిళలు కోటీశ్వరులు ఎలాగైపోతారు? సన్న బియ్యం అంటున్నారు. సన్న బియ్యం అంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. సన్న బియ్యం ఎవరిస్తున్నారు? సెంట్రల్ ఇస్తుంది. బీజేపీ గవర్నమెంట్ ఇస్ గివింగ్ సన్న బియ్యం. 80% వీఆర్ పేయింగ్, 20% స్టేట్ గవర్నమెంట్. సో ఇక్కడ బియ్యం ఎవరిస్తున్నట్టు? బీజేపీ అంటారా? బీజేపీ అంటారండి. యాజ్ పర్ మీరు చెక్ చేయండి మీరు. కానీ మరి ఎందుకని ఎవరు చెప్పుకుంటలేదు? చెప్పుకోరు, ఎందుకంటే చెప్పుకుంటే మేము గొప్ప అయిపోతాం కదా, అందుకని. మరి కాంగ్రెస్ వాళ్ళ మాటలు కూడా ఎక్కడ వినిపిస్తలేదు కదా. వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు కనుక వాళ్ళు ఆ రోజు కూడా మన బై ఎలక్షన్ అప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నాడు మైక్ లో? బియ్యం ఆపేస్తాం, ఏదో ఆయన సుత్తులాగా. ఆయన సుత్తా బియ్యం ఏమైనా? ఆపు, నీకు దమ్ముంటే ఆపు. సెంట్రల్ నుంచి వస్తుంది బియ్యం, నీకు నువ్వేమైనా కొనిస్తున్నావా? నీ ఇంటి బియ్యం ఇస్తున్నావా? అబద్ధాల రాజకీయం వీళ్ళతోనే మొదలైంది. అసలు అందులో డౌటే లేదు. అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు అసలు ఈయనకి అర్థమవుతుందా? ఒక్కొక్క ఏరియాకి వెళ్తాడు, మైసమ్మ మీద ఒట్టు అంటాడు. ఇంకొక ఏరియాకి వెళ్తాడు, ఇంకో దేవత మీద ఒట్టు అంటాడు. ఇంకో దగ్గర పోలమ్మ అంటాడు, పోచమామ్మ అంటాడు. మళ్ళీ ఇప్పుడేమో అసలు దేవతలే లేరు అంటాడు.
అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి, ఇప్పుడు పేదలు అని చెప్తున్నాడే, మీరు మనం మెస్సీ వచ్చారు కదా, ఎంత మంది పేదవాళ్ళు గ్రౌండ్ లో ఉన్నారు చెప్పండి. టికెట్ పెట్టారు కదండి, ఫోటోకు 10 లక్షలు టికెట్. అంటే నిజంగా పేదవాళ్ళు టికెట్ అలా చేసుకొని రాగలుగుతారా? నీ మనవడి కోసం ప్రజల డబ్బు 100 కోట్లు నువ్వు దుర్వినియోగం చేసి నీ గ్రౌండ్ కి నువ్వు ఆడుకుంటున్నావు మెస్సీతో. అది సో అది నీ ఎంటర్టైన్మెంట్ కోసం జనాల డబ్బు వృధా చేసావు. అక్కడ ఎవరైనా నార్మల్ పబ్లిక్ ఉన్నారా? లేరు, నువ్వు నీ మనవడు తప్ప. ఇంక దీన్ని నిజంగా ఆయన జనాల కోసం ఉన్నారా, లేకపోతే ఆయన సొంతం కోసం? ఆయన కోరికలన్నీ కూడా సీఎం అయ్యాక తీర్చేసుకుంటున్నాడు ఆయన. అంతకుమించి ఇంకోటి ఏం కనిపించట్లేదు ఇందులో. ప్రజలకు మంచి చేయించాను కదా. ఏ విధంగా అసలు ఇది మంచి? ఒకటి చెప్పండి, ఫ్రీ బస్సు తప్ప ఇది ఆయన చేశాడని చెప్పండి మీరు. ఓకే అండి, ఇంద్రమ్మ ఇల్లులు జనాలకు లేవు. ఓకే అండి, చీరలు, బతుకమ్మ చీరలు, ఏదో ఒకటి వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏదో చేయాలి కదా. ఇప్పుడు మొన్న పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎలక్షన్ ముందు ఏదో చేయాలి, చేశాడు. డబ్బే రాయిందేంటి? కాదు కదా, అది కూడా జనాల డబ్బే. జనాల డబ్బు తీసుకొని జనాలకి చేయాలి కానీ మళ్ళీ జనాలకే ఇస్తాడు. మళ్ళీ ఓట్లు వేయించుకొని మళ్ళీ డబ్బులు లాక్కుంది. మన బై ఎలక్షన్ కి ఏమైంది? డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఏమైనా డెవలప్ చేసిందా? 2 ఏళ్లలో ఏమైనా డెవలప్ చేశారు కాంగ్రెస్? ఎక్కడున్న డ్రైనేజ్ అక్కడే ఉంది, మంచి నీరు లేదు, అంత మురికి నీరే. పిల్లలు ఆ డెంగ్యూ జ్వరాలతో అలా వాళ్ళ అవస్థలు పడుతూనే ఉన్నారు. స్ట్రీట్ రోడ్స్ ఏమీ బాగోలేదు, ఎక్కడికక్కడ గొంతలు తీసేసి. బోర్వండి అయితే మీరు చెప్పనవసరం, వెళ్తే గొంతలు తీసి ఇంతవరకు ఫెన్సింగ్ అట్లానే ఉంటది. అది జూబ్లీహిల్స్ అండి, అది జూబ్లీహిల్స్. మరి మొన్నే కదా 2 months లో ఆల్రెడీ గెలిచిన 1 month లోనే చేంజ్ కనిపిస్తుంది అని కూడా ఆయన చెప్పారు. ఎక్కడ మరి కనిపించింది? ఆయన కనిపిస్తుంది, ఆయన దగ్గరికి అందరూ వచ్చి ఫోటోలు తీసుకోవడం తప్ప ఇంకోటి ఏం కనిపించట్లేదు అక్కడ. అదే కనిపిస్తుంది. రౌడీ రాజకీయం మొదలైన తర్వాత మేమేం మాట్లాడతాం చెప్పండి? ఓట్లు ఎంత దారుణంగా వేయించుకున్నారు వాళ్ళు. మరి అప్పుడేం చేయలేదా మీరు? మేము అడుగుతున్నాం కదా, అడిగితే అసలు ఎలక్షన్ కమిషన్ అనేది పనిచేసిందా? 100% ఎలక్షన్ కమిషన్ పని చేయలేదు. వరస్ట్ పోలీస్ వ్యవస్థ పని చేయలేదు. అందరు తొత్తుల్లో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. ఎలక్షన్ కమిషన్ అలా చేస్తారా? ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి? ఒక రెస్పెక్ట్ ఉండేది మాకు ఒకప్పుడు, ఏ పార్టీకి సంబంధం లేకుండా పర్ఫెక్ట్ గా చేస్తారనేది. కానీ ఏం చేశారు? ఒక పక్క పోలింగ్ నడుస్తుంది, ఇంకో పక్కకి జనాలు తీసుకెళ్లడం, డబ్బులు పంచడం. మనిషికి 5,000 అంట, 10,000 అంట. ఏంటిది? ఎవరి డబ్బు ఇదంతా? నాకు అర్థం కాదు. ఎవరి డబ్బు? వాళ్ళ డబ్బు అయితే కాదు. ఇట్లాంటి వ్యవస్థలో కర్మ మేము ఉన్నాం. కర్మనే అనుకోవాలి. జనాల కర్మ మా కర్మ, అంతే. మేడం, ఇప్పుడు ప్రజలందరికీ ఉన్న డౌట్, ప్రతి ఒక్కరు, నేను ఆల్రెడీ చాలా మందిని అడిగాను ఈ క్వశ్చన్, అసలు గవర్నమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ లో ఎమ్మెల్యేగా మనం ఫస్ట్ ఎమ్మెల్యే విషయానికి వస్తే, ఎమ్మెల్యే ఏం చేయాలి నియోజకవర్గానికి? సీఎం రాష్ట్రానికి ఏం చేయాలి? అసలు ఆ పొజిషన్స్ ఎందుకని ఉన్నాయి? ఈ ప్రజల పోలీసు వాళ్ళు అవ్వచ్చు, ఈ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, అన్ని కూడా వాళ్ళ చేతిలోకి అసలు ఎందుకని ఉంటాయి? ఈ క్వశ్చన్ అందరికీ ఉన్నది. దీనికోసం బేసికల్ గా గవర్నమెంట్ అనేది పబ్లిక్ సర్వెంట్ కోసం ఉన్నది. పబ్లిక్ సర్వీస్ అంతే. ఇప్పుడు ఈ రోజున మనం బియ్యం ఇస్తున్నాం పేదవాళ్ళకి, మనం డైరెక్ట్ గా ఇవ్వలేం కదా. మోడీ గారు డైరెక్ట్ గా ఇవ్వలేరు. సో మోడీ గారు ఏం చేస్తారు? ఒక ఫండ్స్ ని అలొకేట్ చేస్తారు. సో ఈ రాష్ట్రానికి ఇంత, ఈ రాష్ట్రానికి ఇంత అని. సో అందుకని ఆ రాష్ట్రంలో ఒకవేళ మేమే ఉన్నామనుకో, సో మేము డైరెక్ట్ గా అలాట్మెంట్ చూసుకుంటాం. సో ఆ రాష్ట్రంలో బీజేపీ కాక వేరే పాలన వచ్చింది అనుకోండి, సో వాళ్ళతో మనం మాట్లాడి బైఫరికేట్ చేసుకుంటాం. సో వాళ్ళు ఏం చేయాలి? నిధుల్ని పర్ఫెక్ట్ గా కేటాయించాలి. ఎవరి కోసం? జనాల కోసం. సో ఇప్పుడు ఎంఆర్ఓ వ్యవస్థ అనేది, కలెక్టర్ వ్యవస్థ అనేది, పోలీస్ వ్యవస్థ అనేది ఎవరి కోసం పనిచేస్తుంది? కంప్లీట్ గా పబ్లిక్ సర్వీస్ కోసమే. సీఎం అంటే ఏంటి? ఆయన మినిస్టర్స్ అందరికీ కూడా ఈజ్ ద హెడ్, అంతే. అంటే వీళ్ళందరూ చేసే పనిని ఆయన మానిటర్ చేసుకోవాలి. మినిస్టర్స్ ఏం చేయాలి? ఎమ్మెల్యేస్ అంతా ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. ఈ ఎమ్మెల్యేస్ ఏం చేయాలి? లోకల్ ఎంఆర్ఓస్, ఆర్డీఓస్ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఈ మినిస్టర్స్, కలెక్టర్స్ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు ఏం కావాలి, ఏ సమస్య ఎలా ఉంది అనేది చేయాలి. ఆ వ్యవస్థ ఈ రోజున ఒక రోడ్డు బాగాలేదనుకో, ఆ రోడ్డు అనేది కొన్ని అప్రూవల్స్ కావాలి.
కాంట్రాక్టర్ ని హైర్ చేస్తాం, వాళ్ళకి ఫండ్స్ తెప్పించాలి. ఇదంతా ఎవరు చేస్తారు? అక్కడున్న లోకల్ వాళ్ళు చేస్తారు. వాట్ ఎవర్ దట్ అక్కడి నుంచి వార్డు ప్రెసిడెంట్స్ అక్కడి నుంచి అప్లికేషన్ వెళ్తుంటది, కార్పొరేటర్స్ అక్కడి నుంచి ఎమ్మెల్యేకి. సో ఇలా వాళ్ళు ఫండ్స్ అలొకేట్ చేసి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తారు. సో ప్రజల సమస్యలు పరిష్కరించడానికే కంప్లీట్ గా సీఎం అవనియండి, ఎమ్మెల్యే అవనియండి, మినిస్టర్స్ అవనియండి. అంతేగాని ఇప్పుడు ఏం జరుగుతుంది? చేసేసాం అంటున్నారు యాజ్ పర్ బుక్స్. రియాలిటీలో చూస్తే ఏం చేయలేదు, వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారు. అది మనం చూసారా, ఇప్పుడు జనాలకి పాల వ్యాపారం చేసాం హరీష్ రావు గారు. పాల వ్యాపారం పేరుతో చాలా దందాలు చేశారు. ఇట్లాగే వీళ్ళకి నచ్చిన వ్యాపారాలు వీళ్ళు చేసుకుంటారు, వెనకాల దందాలు చేస్తారు. ఏమన్నా ప్రజలకు మాత్రం ఏం చేయరా రాజకీయ నాయకులు? అందరూ అని చెప్పట్లేదు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. కొంతమందికి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటది, వస్తారు, జనాలకు సేవ చేస్తారు రియల్ గానే. కానీ ఇప్పట్లో మన ప్రభుత్వం కూడా అలాంటిది అయ్యి ఉండాలి. జనాలకి సేవ చేసే విధంగా మనం ఏదైతే ఎన్నుకున్నామో ఆ ప్రభుత్వం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బీజేపీ ఉంది, నరేంద్ర మోడీ గారికి ఒక స్ట్రాటజీ ఉంది, ప్రతి స్టేట్ వికసిత్ భారత్ లో వెలగాలి అన్నది. అదర్ దాన్ తెలంగాణ, మిగతా అన్ని స్టేట్స్ బీజేపీ వచ్చింది. మీరు మిగతా స్టేట్స్ చూడండి, వారణాసి గాని మిగతా అన్ని స్టేట్స్ చూడండి ఎలా ఉంటాయో. ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం కల్కట్టా చూద్దాం, అసలు ఎట్లా ఉంది మమతా బెనర్జీ చెప్పండి. ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఆమె ఏంటి ఎంతసేపు కూడా డెవలప్మెంట్ చేయదు, డ్యామ్స్ అదే బ్రిడ్జెస్ ఏమి కట్టదు. ఎందుకు కట్టదు? ఒక బ్రిడ్జ్ ని తీయాలంటే అక్కడున్న వ్యవస్థను కొంచెం జరపాలి, వాట్ ఎవర్ స్లమ్ ఏరియాస్ గట్రాన. నువ్వేం చేయాలి? వాళ్ళని జరపాలంటే వాళ్ళకి ఇల్లు లేకుండా పోతుంది. అప్పుడు నువ్వు వేరే దగ్గర ఇల్లులు ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసి అప్పుడు నువ్వు దాన్ని బ్రిడ్జెస్ కింద మీరు కన్వర్ట్ చేసుకోవాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? అది చేయట్లేదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంచుతున్నారు. దానివల్ల ఏంటంటే మమతా బెనర్జీ మా ఇళ్ళని కదపట్లేదు, మేము మాకు ఎక్కడే ఉంచుతుంది అనేది ఆమె కోటింగ్ నడుస్తుంది. కానీ రియాలిటీ ఏంటి? అసలు డెవలప్మెంట్ ఉందా? ఎన్నిసార్లు బ్రిడ్జెస్ పడిపోయినాయి చెప్పండి, ఎంతమంది చనిపోయారు? అసలు ఆమె ఏం చేసింది? అసలు ఏం లే. అంటే మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, పాలన వ్యవస్థ. నరేంద్ర మోడీ గారు ఏమనుకుంటారు? దీన్ని ఎట్లయినా మంచిగా డెవలప్ చేయాలనుకుంటారు. కానీ అక్కడ లోకల్ పాలన ఉంటుంది చూసారు, ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని నాశనం చేస్తారు. ఎందుకు? ఒకవేళ పాలన ఎగ్జాక్ట్ గా జరిగిందనుకో, ఎక్కడ మోడీ గారికి పేరు వస్తుంది? ఎందుకంటే మేము కూడా ఫండ్స్ ఇస్తాం కదా డెవలప్మెంట్ కోసం. ఎక్కడ బీజేపీకి పేరు వస్తుంది, ఎక్కడ మేము తక్కువైపోతామని అసలు డెవలప్మెంట్ కాకుండా చేసి పైగా మన ఎందులో వేయడానికి ప్రయత్నం చేస్తారు. అయోధ్య ఎంత బాగా డెవలప్ అయింది చెప్పండి, అవునా? సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మోడీ గారు అనుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క స్టేట్ డెవలప్ అయ్యింది ఈ రోజు. లేకపోతే ఇన్ని స్టేట్స్ లో బీజేపీ ఉంది, అవునా కదా? మరి మొన్న ఎలక్షన్ కూడా బీజేపీ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆయన డెవలప్మెంట్ ని, చూస్తున్నారు, కళ్ళారా చూస్తున్నారు. ఆయన ఏదో దోచేసుకునేది ఏం లేదు అక్కడ. ప్రజల ఆనందం ఆయన కోరుకుంటున్నారు, అవునా? మరి అంటే పాలన వ్యవస్థ ఏంటంటే మనం ఎంత స్వార్థంగా ఉంటే రాష్ట్రం అంత నాశనం అయిపోతుంది. మనం నిస్వార్థంగా ఉన్నాం అనుకోండి, రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ రోజుకి ఏం చేసిందంటే ఏమంటారు? 2 సంవత్సరాలు 2 నెలలు వాళ్ళు ఎంతసేపు హామీలు చెప్పుకుంటూనే వెళ్ళారు, హామీ హామీ హామీ. ఇంకొక 2.5 సంవత్సరాలు కూడా హామీ 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 అంతే. అప్పుడు హామీలే చెప్తారు, ఇప్పుడు హామీలే చెప్తారు. మళ్ళీ కరెక్ట్ గా ఎలక్షన్ ముందు మేము ఎంత చేయడానికి అన్ని రెడీ చేసాం, ఇంకొక 5 సంవత్సరాలు మాకు టైం ఇస్తే అవన్నీ ఇంప్లిమెంట్ చేసేస్తాం అంటారు. కానీ మళ్ళా ఒకవేళ అవకాశం ఇచ్చారనుకో, మళ్ళీ అప్పుడు కూడా హామీ 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 అంతే, నో ఇంప్లిమెంటేషన్. 420 హామీలు, 420 హామీలు 10 హామీలు అనేది ఇచ్చారా చెప్పండి? 10 హామీలు తీర్చారా? ఇప్పుడు ఎంతసేపు మహిళని కోటీశ్వర్లు చేస్తామన్న. కోటీశ్వర్లు చేయడం అంటే ఏంటి? ఎంటర్ప్రినర్షిప్ ని డెవలప్ చేయాలి, న్యూ టాలెంట్ ని డెవలప్ చేయాలి. అదేం చేశారు మీరు? చేశారా? చేయలేదుగా. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో ఒకరికేమో కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకోవాలని ఉంటుంది, ఒకరికేమో సమ్ అదర్ ఆర్గానిక్ బేస్డ్ మీద ఇండస్ట్రీ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని యూ గ్రూప్ టుగెదర్ చేసి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఎంత లోన్ అవసరమో
10 లక్షలు 20 లక్షలు సమ్ ఎక్స్ అమౌంట్, Yes. దాని ప్రకారం నువ్వు దానికి ఒక చైర్మన్ అలాట్ చేయాలి, చేసి ఫండ్స్ అనేది వాళ్ళకి ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ప్లేస్ అలొకేట్ ఎలా చేయాలి, ఎంత ల్యాండ్ అలొకేట్ చేయాలి అనే దాని మీద నువ్వు వర్క్ చేసి వాళ్ళతో నువ్వు ఇనాగ్రేషన్స్ చేపిస్తే అప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అంటాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంకరేజ్ చేస్తున్నాడు అని అంటాం మనం. ఓకే, ఫ్రీ బస్సు పెట్టేసి మా హైదరాబాద్ ఎంత మిగులుతుంది నెలకి 1500 అంతేనా? ఫ్రీ బస్సు 1500కి మిగిలినంత మాత్రాన్ని కోటీశ్వరులు అయిపోతారా చెప్పండి? అయిపోతారా? దానివల్ల ఏమైందంటే ఆటో వాళ్ళు అందరూ కొట్టుకొని చేస్తున్నారు. చాలా మంది ఆత్మహత్యలు ఈ రోజు ఆటో సోదరులకి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే బేరాలు లేవు. ఎందుకు? అందరూ బస్సులు పోతున్నారు, ఫ్రీ బస్ అండి. ఫ్రీ బస్సు. ఈ ఆటో వాళ్ళు పిల్లలు ఎట్లా బతకాలి, వాళ్ళ కుటుంబాలు ఎలా బతకాలి? దానికి లేదు. వాళ్ళకు కూడా 10,000 ఇస్తున్నాను అంటున్నాడు. ఏమి ఇస్తున్నాడు? 10,000 బొంద ఇవ్వట్లేదండి. ఏది కరెక్ట్ గా నడిస్తే గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ని ఎవరు తిట్టుకోకుండా ఉంటారో చెప్పండి? బై ఎలక్షన్ గెలిచినంత మాత్రం అది వీళ్ళు గొప్పతనం కాదు, దందా దందా దందా. ఓకే, మరి అలాగే ఫ్యూచర్ సిటీ అని మొన్న పెద్ద ఒక ఈవెంట్ కూడా చేశారు. ఎందుకు వేల కోట్ల ఫండ్ వచ్చిందని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మరో మెట్టు ఎక్కబోతుంది. 2046 కల్లా మరొక ప్రపంచంగా మరొక కొత్తగా ఇండియాలో టాప్ 1 స్టేట్ కింద కూడా మార్చిపోతున్నారని కూడా మరి వాళ్ళ మాటలో తెలుస్తుంది. ఫ్యూచర్ సిటీ చుట్టూ ఎవరి ల్యాండ్స్ ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారి ల్యాండ్స్ ఉన్నాయి. ఓకే, సో దాన్ని బాగా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఫ్యూచర్ సిటీ స్టార్ట్ చేశారు, అంతే కదా? ఇప్పుడు ఒక దగ్గర డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అనుకోండి, చుట్టూ ఉన్న ల్యాండ్స్ పెరిగితే పెరగవా? ల్యాండ్ కాస్టింగ్ పెంచుకోవడం కోసం ఆయన చేస్తున్నారు. అక్కడ ఫ్యూచర్ సిటీ ఉంటే ఏమి రాదు. ఎందుకు? ఇంకొక 2.5 సంవత్సరాల్లో నీకు ఏం డెవలప్ అయిపోతుంది ఫ్యూచర్ సిటీ చెప్పండి? మాట ఇక్కడ ఇది చేస్తున్నాం, స్కెచ్ ఇచ్చేస్తారు, గ్రాఫ్ అంతే, ప్లాన్ అంతే, అయిపోయింది అంటారు, కొబ్బరికాయ కొడతారు, ఏమి జరగదు. 2.5 ఏళ్ళకి కూడా ఆ ఎండిపోయిన కొబ్బరికాయ తప్ప ఇంకోటి ఏమి ఉండదు అక్కడ, ఆ రాళ్ళు రప్పలు తప్ప. కాకపోతే చుట్టూ ఉన్న ల్యాండ్స్ ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఆ ల్యాండ్స్ బాగా డెవలప్ అయితే కాస్ట్ పెరుగుతుంది, అవి ఇంకా ఎన్నో కోట్లకు వెళ్ళిపోతాయి. ఆయన వాల్యూ, ఆయన అసెట్ వాల్యూని పెంచుకోవడం కోసం ఆయన ఫ్యూచర్ సిటీ అన్న స్కీమ్ ని పెట్టుకున్నారు. సో దానివల్ల ఆయన అసెట్ వాల్యూ పెరుగుతుంది, మినిస్టర్స్ అసెట్ వాల్యూ పెరుగుతుంది, ఇంకా 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 అలా నడుస్తుంది తప్ప కానీ ఎవరికి ఉపయోగమే లేదు అక్కడ. చేయమనండి. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది చెప్పడం కాదు, 2.5 సంవత్సరాలు చెప్పావు, ఇంకెన్ని సంవత్సరాలు చెప్తావు నువ్వు చెప్పు, చెప్పాలి కదా? అదే అంటున్నా, మరి అప్పులున్నాయి అంటున్నప్పుడు నువ్వు పొదుపు చేయొచ్చు కదా. 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావు మెస్సీకి? ఏంటది మిస్ ఇండియా, దానికి ఎందుకు 200 కోట్లు ఖర్చు పెట్టావు? మిస్ వాళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టావు? మరి డబ్బులు ఎక్కని అవసరమా? డెవలప్మెంట్ ఫండింగ్స్ రావాలంటే చెయ్యాలి కదా ఏదో ఏంటి? మిస్ వరల్డ్ చేస్తే ఫండింగ్స్ వచ్చేస్తాయా? వస్తాయని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఎన్నో కోట్లు వచ్చినాయండి మిస్ వరల్డ్ ఇక్కడ జరిగింది. అవునవును, చాలా కోట్లు వచ్చినాయి. ఎప్పుడు లెక్క పెట్టలేక మొత్తం గవర్నమెంట్ అదే పనిలో ఉంటుంది. ఇప్పుడు డబ్బులు లెక్క పెట్టుకోలేక ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు. ఓకే అండి, కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఏమనుకుంటున్నారు? మామూలు డెవలప్మెంటా? అసలు ఎక్కడ చూసిన పేదవాళ్ళకి మామూలు ఇల్లు ఇచ్చాడు, అసలు సూపర్ ఇల్లు ఇచ్చాడు. అట్లా ఉంది పరిస్థితి. సిగ్గుండాలండి మాట్లాడడానికి. అసలు బయటకు వచ్చి మనం మాట్లాడుతున్నాం అంటే అబద్ధాలు మాట్లాడొచ్చు, మరి ఎంత దారుణంగా మాట్లాడకూడదు. కాస్తైనా నువ్వు జనాలకు చెయ్యి. ఏమో 2.5 సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్పి జనాలు విసిగిపోయారు. ఏమన్నా నాకు తులం బంగారం పెట్టదు, నా బంగారం తెచ్చుకోకుండా ఉంటే చాలమ్మా అంటున్నారు. అట్లా ఉంది పరిస్థితి. వాళ్ళ జనాలు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయరండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఉన్న దాంట్లో ఇంకొక 10 రూపాయలు నాకు ఏమైనా ఇస్తాడా అని చూస్తారు, అంతేగాని నీ దగ్గర ఉన్నది కూడా లాక్కుంటా అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? హైదరాబాద్ చేశారు బతుకమ్మ పండగ రోజు 250 ఇల్లులు నువ్వు కూలగొట్టాడే, పిల్లలు ఎక్కడ పోయి బతుకుతారు? హైడ్రా అంతా కూడా చాలా అంటే దౌర్జన్య అంటే దోపిడీ చేసిన వాళ్ళే, మొత్తం గవర్నమెంట్ స్కామ్లు చేసిన వాళ్ళే అంటున్నారు కదా. మరి జనాలు ఇల్లు మరి చిన్న వ్యాపారం చేసుకున్నారు, మరి వాళ్ళ ఇల్లు, వాళ్ళ స్థలాలు, వాళ్ళ కొట్లు, మరి వాళ్ళు పెద్ద కోట్లు వేసేసుకున్నారా? లేదు కదా. మరి వాళ్ళు ఎందుకు కొనుగొట్టారు చెప్పండి? డెవలప్మెంట్ అండి కదా. ఏం డెవలప్మెంట్? చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు, చెరువులు గవర్నమెంట్ స్థలాలు గవర్నమెంట్ వచ్చని హైడ్రా వాళ్ళే చాలా మంచి జరిగింది. సరే, మరి నువ్వు అప్పుడు జనాలకి నువ్వు ఒక వే చూపించాలి ఫస్ట్. ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఒక ఇంట్లో ఉంటున్నావు, నీకు ఒక ఇల్లు చూపించి నిన్ను అక్కడికి మార్చి అప్పుడు నువ్వు చెయ్యి. నువ్వు ఉంటుండగా తోసేస్తాను అంటే నువ్వు ఎక్కడ పడుకుంటావు, ఎక్కడ తింటావు, పిల్లలతో నువ్వు ఎక్కడ బతుకుతావు చెప్పు?
ఓకే. వ్యాపారం ఎలా చేసుకుంటావు చెప్పు? ఇదా ప్లాన్? ఇట్లా చేస్తారా? కాదు కదా, ఒక ప్లానింగ్ ఉండాలి. సో నీకు అక్కడ ఆ ఏరియా కావాలి, నువ్వేం చేయాలి? ఆ ఏరియాకి వాళ్ళకి తగ్గట్టుగా ఒక అకామిడేషన్ ఏదో ఏర్పాటు చేసి, అమ్మా మీరు ఇక్కడ ఉండండి, సో ఈ ఏదైతే ఈ స్థలం ఉందో దీన్ని మేము దీంట్లో కలుపుతున్నాము అని చెప్పి నువ్వు బాధ్యతగా చేయాలి సీఎం అంటే. కానీ ఏం చేసావు? చేయలేదు కదా. ఇచ్చాడా పని చెప్పండి. వాళ్ళందరూ ఎంత ఏడుస్తున్నారో చెప్పండి ఈరోజు. అది కూడా మేడం ఇప్పుడు హైడ్రా విషయానికి వచ్చేటప్పటికి రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలు అయితే చెప్పారు. ఈ హైడ్రా వల్ల తెలంగాణ రాష్ట్రం మరో స్థాయికి వెళ్ళబోతుంది. కారణం కూడా వచ్చేటప్పటికి డెవలప్మెంట్ ఏంటి అన్నది తెలుస్తుంది. ఎన్నో చెరువులు, ఎన్నో పార్క్స్ వస్తున్నాయి అదే ఏరియాలో. ఆక్రమించుకున్నది కూడా గతంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాత్రమే ఈ స్థలాలు ఆక్రమించుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అని కూడా మరి వాళ్ళ మాటలో తెలుస్తుంది. అది నిజమేనండి? చూడండి, బీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకున్నారంటే నమ్ముతాం. బీజేపీ వాళ్ళు అసలు ఎక్కడున్నారు ఆక్రమించుకోవడానికి? అంటే మినిస్టర్ల దగ్గర మెయిన్ గా పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో అంత అవకాశం ఎందుకు ఇస్తారండి? ఏం మాట్లాడుతున్నారు అసలు? వాళ్ళే అన్నారు కదండి, ఫాల్స్ అలిగేషన్స్ అవన్నీ కూడా. ఒక మాట చెప్పిన, ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఎంత దోచుకుందో అది మేము ఎవ్వరూ చెప్పిన అవసరం లేదు. కేసీఆర్ కన్న బిడ్డే చెబుతుంది, చెప్తుంది, కవిత చెప్తుంది క్లియర్ గా. వాళ్ళ అన్న ఏం చేశాడు, వాళ్ళ మామ ఏం చేశాడు అన్నీ చెప్తుంది. ఇంకా వాళ్ళు కూడా ఇంకొక మాట ఆ టాపిక్ లోకి వెళ్ళొచ్చండి. ఇప్పుడు వెళ్దాము అదే టాపిక్ లోకి. ఇది చాలా సెన్సిటివ్ అన్నమాట. ప్రజలందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అసలు వీళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది అన్నది. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే. వీళ్ళు కేవలం స్క్రీన్స్ ముందేమో తిట్టుకుంటున్నారు, స్క్రీన్స్ వెనకాల ఏమో డబ్బులు పంచుకుంటున్నారు అన్నది అపోజిషన్ లో ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. అది నిజమేనా? ఎలా ప్రూవ్ చేస్తారు? ఎలా ప్రూవ్ చేస్తారు చెప్పండి? మా సిద్ధాంతాలు వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. అసలు అందులో అసలు ఏ విధంగా నిజమనేదే లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటి కాదు? ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు. మరి ఫాల్స్ అలిగేషన్ అంతే. అంటే దేనికోసం? ఓట్ల కోసం అంతే కదా, ఓట్ల కోసమే చెప్పుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కామన్ గా ఏమైపోయిందంటే పొలిటీషియన్స్ చాలా వరకు ఎట్లా ఉందంటే, ఇప్పుడున్న రాజకీయం ఒకప్పుడు వేరు, ఇప్పుడు బూత్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడున్న రాజకీయాలు ఏంటంటే ఒక పార్టీ గొప్ప అని చెప్పుకోవడానికి ఇంకొక 2 పార్టీలు తిడతారు. మేమేమంటాం? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటైందని మేమంటాం. వాళ్ళిద్దరు ఒకటే, మేము అదే అనుకుంటున్నాం ఇంటర్నల్. లేకపోతే ఇప్పుడు కేటీఆర్ మీద అన్ని అలిగేషన్స్ వచ్చినాయి కదా, మరి ఎందుకు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వలేదు రేవంత్ రెడ్డి? కానీ మరి తిట్టుకుంటున్నారు కదండి. తిట్టుకోవడం వేరు, ప్రొసీడ్ ఎందుకు అవ్వలేదు? అదేదో కూడా అన్నారు, నాన్న పేరు చెప్పుకొని బ్రతుకుతారని. ఆయన అదే 100 మాటలు అనుకుంటారండి, యాక్షన్ ఇది. విచారణకు కూడా పిలిచారు కదా, విచారానికి పిలుస్తారు. అన్ని విచారణలో నడుస్తాయి, 2.5 సంవత్సరాలు విచారణలో నడుస్తాయి, ఏముండదు. మరి ఏమి ఇంప్లిమెంటేషన్ లేదంటారా? వాళ్ళిద్దరు ఒకటి అంటారు. మరి అంతే కదా. ఇప్పుడు A1 A2 అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. కార్ రేస్ ఇంత ఫండ్, అంత ఫండ్ తీసేసుకున్నారు, ఇక్కడ ఎవరు ఆమోదం లేకుండానే ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, ఇన్ని కోట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నీకు ఇన్ని తెలుసు కదా, నువ్వెందుకు యాక్షన్ తీసుకోలేదు కేటీఆర్ మీద? నిజంగా నీకు కేటీఆర్ కి అనుబంధం లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు వెళ్తున్న మేడారం జాతరకి గౌరవంగా సీతక్కన, సురేఖ గారు పోయి ఇన్వైట్ చేశారు కదా రమ్మని. అర్థం కావట్లే, ఆయనేమో చీరలు ఇచ్చారు కదా, మరి అర్థం కావట్లేదు వాళ్ళ స్ట్రాటజీ. అంటే దీన్ని కూడా రాజకీయంగా చూడాలి, అది రాజకీయమే. ఆయన ఎక్స్ సీఎం తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు అధికారంలో ఉన్న మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆహ్వానం ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇంటర్నల్ చూడండి, బయటే నువ్వు అదని తిట్టుకుంటారు, ఇంటర్నల్ గా ఇద్దరు ఒకటే. అంటే మధ్యలో ప్రజలను చంపుతున్నారా? ఆబ్వియస్లీ. ఇక్కడ కర్మ ఎవరిది అంటే ప్రజలది, అంతమించి ఇంకోటి ఏం లేదు. చూస్తున్నారు కదా, రాజకీయ నాయకురాలు బీజేపీ వాళ్ళే చెప్తున్నారు, ప్రజలే మధ్యలో వాళ్ళు నలిగిపోతారు కూడా. సో అంటే నేను అనేది ఏంటంటే ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఒకప్పుడు లాగా లేదు ప్రజెంట్. సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది, ప్రతి తప్పు సోషల్ మీడియాలో బయటకు వస్తుంది. వచ్చినప్పుడు రియల్ గా జనాల కోసం ఏ నాయకుడు పనిచేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్టూడెంట్స్ కూడా ఆలోచించాలి, మాకెవరు హెల్ప్ చేస్తున్నారు,
ఎవరు డెవలప్ చేస్తున్నారు రియల్ గా అనేది ఆలోచించి ఓటేస్తే పర్ఫెక్ట్ నాయకులు వస్తారండి. ఆలోచించకుండా డబ్బు కాశపడి వాళ్ళు ఏదో చెప్పిన ప్రామిసులు కాశపడి ఓటేస్తే మాత్రం ఇంకొక 5 ఏళ్ళైనా కూడా ఏమి డెవలప్మెంట్ ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన నడిబొడ్డున ఉన్న జూబ్లీ హిల్స్ ఎందుకు డెవలప్ అవ్వలేదు చెప్పండి? 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉందిగా, ఎందుకు అవ్వలేదు? వాళ్ళ ఫండ్స్ లేవా? మున్సిపల్ మినిస్టర్ ఎవరు చేశారు? కేటీఆర్ కాదా? పోనీ వేరే వాళ్ళు కూడా కాదు. మున్సిపల్ మినిస్టర్ గా కేటీఆర్ ఉన్నప్పుడు ఎందుకు 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్ డెవలప్ ఎందుకు కాలేదు చెప్పండి? అవసరం లేదు వాళ్ళకి. ఆ ఫండ్స్ ని వాళ్ళు వేరే దగ్గర పెట్టుకుని వాళ్ళు డెవలప్ అవుతారు. అంతేగాని జూబ్లీ హిల్స్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక్క ఏరియా, ఒక్క స్లమ్ ఏరియా అయినా బాగుందా చెప్పండి? ఒక్క స్లమ్ ఏరియా ఎందుకు బాగాలేదు? దానికి నువ్వు ఆన్సర్ ఏమిస్తావు? యాజ్ అ కేటీఆర్ ఆన్సర్ ఏమిస్తాడు? కేసీఆర్ ఆన్సర్ ఏమిస్తాడు? ఎందుకు డెవలప్ కాలేదంటే? మరి వాళ్ళ ఇల్లు డెవలప్ అవ్వలే అయినాయి కదా, వాళ్ళ వ్యాపారాలు డెవలప్ అవ్వలే అయినాయి కదా, ఎక్కడో నుంచి వచ్చి ఎక్కడో ఎదిగారు కదా. మరి నీ దగ్గర ఉన్న కాన్స్టిట్యున్సీస్ ని నువ్వు డెవలప్ ఎందుకు చేయలేదు? ఇది ఆలోచించాలి జనం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచించినంత కాలం వీళ్ళ ఆగడలాగు.